హలో అండి, అందరికైతే అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సౌదీలో ఉన్నా అని చెప్పేసి కొన్ని వీడియోలు చేశాను. చూసారో మీరు చూడలేదో తెలియదు. కొన్ని వీడియోస్ అయితే చేశాను. ప్రజెంట్ అయితే నేనైతే కొత్త క్యాంపుకి వచ్చా. వచ్చి 7 months అవుతుంది. ఇది 4th క్యాంప్ ఉన్నది. ఫస్ట్ సౌదీ 3లో అని చెప్పేసి ఉన్నా, తర్వాత రియాద్లో ఒక క్యాంపులో ఉన్నా, తర్వాత అక్కడి నుంచి స్మార్ట్ క్యాంప్ అని వచ్చిన. ప్రజెంట్ ఇప్పుడు జుబల్ సిటీలో ఓరియం క్యాటరింగ్ సర్వీసెస్ అని చెప్పి ఇక్కడ ఒక క్యాంప్ ఉంది. స్టార్టింగ్ ఇది ఆర్మీ క్యాంప్ అన్నారు, ఇప్పుడైతే మాకు ఇక్కడ ఇచ్చారు. నేను ఒకసారి అయితే నా రూమ్ చూపెట్టాలని చెప్పేసి నార్మల్గా వీడియో తీస్తున్నా. కంటెంట్ ఏం లేదు, నార్మల్గా రూమ్ సీట్లు ఉంటాయి, మా విల్లా సీట్లు ఉంటాయి అని చెప్పి మీకైతే చూపెట్టాలనుకుంటున్నాను. చూడండి, ఇదైతే న్యూ క్యాంపు. ఇది నా 4th క్యాంపు. ఇప్పటికి 6 monthsలో ఇది నా 4th క్యాంపు. ఇవి ఇట్లా ఉంటాయి. ఈ క్యాంప్ కెపాసిటీ మొత్తం అయితే 4000 members ఉండొచ్చు అన్నారు. ప్రజెంట్ అయితే ఒక 800 నుండి ఒక 1200 members ఉంటున్నాం ఈ క్యాంపులో. ఇది నా విల్లా, ఇవి విల్లాలు, అది 206 విల్లా. ఇలా ఉంటుంది క్యాంప్ ఇక్కడైతే. ఇది జుబల్ సిటీలో క్రౌన్ టవర్ అని చెప్పేసి అక్కడ టవర్ ఉంటుంది, దానికి దగ్గరలో ఉంటుంది. ఇవైతే విల్లాలు ఇట్లా ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్, ముందు ఎగ్జిట్ని ఎంట్రీని ఎగ్జిట్ చేశారు. ఇదైతే నా రూమ్లో అంటే విల్లా. దీంట్లో ఆల్మోస్ట్ అదొక్కటి అవుట్ సైడ్ ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక రూము, ఇదొక్క రూము, మొత్తం 3. నాది ఏ అన్నమాట. అయితే నా రూము. 1 second, లైట్ బంద్ ఉంది. ఫస్ట్ ఇలా 4 members ఉన్నట్టోళ్ళం. ఇది నా బెడ్. ఈ బెడ్ ఉండేది, ఇది ఎక్స్ట్రా చేశారు. ఇంకొకరు వచ్చారు అన్నమాట ఎక్స్ట్రా, పూర తెలుగు వాళ్ళే. ఒకతను కొత్తగా వచ్చాడు, నేపాల్. ఇదైతే నా రూము, కానీ నేను ఇక్కడ పడుకోను. ఇంతమందికి నైట్ గురిక సౌండ్కి అసలు నిద్ర పట్టదు. ఇదైతే నా రూము. నేను పడుకునేది హాల్లో, ఇక్కడ పడుకుంటా. అంటే ఆ బెడ్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటా నార్మల్గా, ఇక్కడ ఉంటుంది. ఇది నా సెటప్. ఇది ఇంకో రూమ్ అన్నమాట. ఇలా మా తెలుగు వాళ్ళే. ఇలాగ కొత్తగా బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు, అది చూపెట్టాను కదా, ఆ రూమ్ కూడా తెలుగు వాళ్ళదే. ఇది దీని అవతల ఉంది, అందరు తెలుగు వాళ్ళే. ఇట్లా ఉంది ఇక్కడైతే. స్టార్టింగ్ 3 క్యాంపులోకి వెళ్ళినా, ఆ 3 క్యాంపుల్లో రియాద్ క్యాంపు బాగుండే. ఫుడ్ కానీ, బెడ్స్ కానీ, రూమ్స్ కానీ బాగుండే. తర్వాత సౌదీ 3 అనేది ఉండే, ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఉన్నది. సౌదీ 3 కూడా అది అట్లా ఉండే, మొత్తం కంటైనర్లు, అంత బాగాలేకుండే అవి. రియాద్ తర్వాత స్మార్ట్ క్యాంప్కి వెళ్ళిన. స్మార్ట్ క్యాంపు రూమ్లోకి కానీ అది ఎంత బాగుండే. ఫుడ్ అసలు ఫుడ్డే కాదు, రోజు నాన్ వెజ్. ప్రజెంట్ ఇది ఇక్కడ ఫుడ్ బాగానే ఉంది, రూములు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మీకు ఇంకోటి చెప్పలే కదా, నేను ఇక్కడ పడుకుంటా అని చెప్పాను కదా హాల్లో. అక్కడ ఆ హాల్లో పడుకుంటే అక్కడ నా రూమ్లో, ఇక్కడ నేను పడుకునే పక్క ప్లేస్లో, ఆ 2 రూమ్లలో ఆన్ చేస్తే ఏసీలు, నా హాల్ మొత్తం కూల్ అయిపోతుంది. పడుకునే టైంలో అక్కడ పెట్టేసుకొని పడుకుంటా. ఇదండి నా రూము సిచ్యువేషన్. అయితే కంపెనీ పరంగా వస్తే నా కంపెనీ పేరు హలాల్ జుబెల్ అని ఉంటుంది. ఇది మేము పనిచేసేది ముజైన్ అంటే, ఈ హలాల్ జుబెల్ అనేది ముజైన్కి సప్లై అంటే మమ్మల్ని హలాల్ కంపెనీ తీసుకొని మీ దగ్గర పని చేపిస్తాం. డైరెక్ట్ ముజైన్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, శాలరీస్ ఎక్కువనే ఉంటాయి, ఓటీస్ ఎక్కువనే ఉంటాయి, బాగా బెస్ట్. డైరెక్ట్ ముజైన్ కంపెనీలో వస్తాయి. కానీ సప్లైకి వచ్చడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ మీదంతా చాలా కంపెనీలు ఉన్నాయి, టైంకి కూడా శాలరీ ఇవ్వని కంపెనీలు ఉన్నాయి, తక్కువ జీతాలు ఇచ్చేవి ఉన్నాయి, తక్కువ ఓటీలు ఇచ్చుకుంటాయి. కానీ మా హలాల్ కొంచెం బెటర్, 1 నుంచి 4 మధ్యలో శాలరీస్ వస్తాయి. శాలరీ కూడా కొంచెం బెటరే. అది ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే,
ఇది షట్ డౌన్ వర్క్స్. ఇప్పుడు మనకు సాఫీకు సంథింగ్ చాలా ప్లాంట్లు ఉన్నాయి కదా, ఆ ప్లాంట్లలో షట్ డౌన్ వర్క్స్ వస్తాయి. మ్యాక్సిమం షట్ డౌన్ 45 days, 2 months, 3 months. ఆ వర్క్ అయిపోయాక మళ్ళీ 1 month అట్లా గ్యాప్ వస్తుంది, 2 months కూడా గ్యాప్ వస్తుంది. అలాంటి టైంలో రూమ్లోనే పడుకుంటాం ఖాళీగా. అలాంటి టైంలో కూడా మాకు బేసిక్ సాలరీ ఇస్తాం. ఆ రూమ్లో ఖాళీగా పడుకున్నా కానీ బేసిక్ అయితే ఇస్తాం. అది ఇంకో బెస్ట్ పార్ట్. పర్లేదు ఇప్పటికైతే బాగానే ఉంది. ఇట్లా రావాలనుకుంటే ఎవరన్నా ఆదాలు చూపేలు, ఏఆర్సి, వైట్ స్టోన్ అని చెప్పేసి కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఇంకొన్ని ఏఆర్సీసీ సంథింగ్ ఉన్నాయి. ఇవన్నీ ముజానికి సప్లై అన్నమాట. సప్లై అయ్యకుండా మీకు ముజాయిని దొరికితే చాలా బెటర్. మన ఎగ్జాంపుల్ ఇండియా మనకి పరంగా చూసుకుంటే బేసిక్ ఒక 30,000 35,000 ఉన్నా కానీ వాడు ఇచ్చే ఓటీ డబ్బులకి ఈజీగా 65 నుంచి 70,000 ఈజీగా వచ్చేస్తాయి డైరెక్ట్ ముజాయిన్ కంపెనీకి. అయితే మేము సప్లై కాబట్టి మాకు అంత రాదు, చాలా తక్కువ. ఎందుకంటే మా మీద వాడు చాలా తింటాడు, మా కంపెనీ వాడు బోనస్ తింటాడు, ఎలవెన్స్ తింటాడు, మా పైన ఎక్స్ట్రా 2-3 గంటల డబ్బులు తింటాడు. ఇంకా మాకేముంది బొంగ అక్కడ. ఇదండి వీడియో అయితే. అలా పెడుతున్న వీడియో ఏదో చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టాక అని చెప్పేసి పెడుతున్నాను. నచ్చితే లైక్ చేసి వీలుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.